వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్. సింహ విజయం తర్వాత కొత్త చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు యువరత్న బాలకృష్ణ. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. కీర్తి కంబైన్స్ బ్యానర్ పై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే రామనాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలు జరుపుకుంది. कृष्णा गोदावरीयोर्मध्यदेशे समस्तदेवता ब्राह्मणारिहरश्री गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये विजयाभिः श्री विकृतनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे पुष्टपक्षे अस्यां शोधितोऽस्याः भगवतो देवी देवता उद्दिश्य देवी देवता प्रीत्यर्थं श्रीमहाकृतम् अस्यान्ते अस्य यजमान्यस्य हरिः ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन्नो अयं ब्रह्मणस्पति सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादिरान्नवानां ग्रहाणामत्यन्त బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి నారా చంద్రబాబు నాయుడు క్లాప్నిచ్చారు. శ్రీ కీర్తి కంబైన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఆల్ ది బెస్ట్. లోపల కూడా ఉన్నాడు, వాడు లేచాడంటే పర్మనెంట్ గా నిద్రపోతాం. గతంలో పెద్దబాబు ఆంధ్రుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ టైం పెద్ద హీరో గారితో చేస్తున్నాను ఇది. అందుకనే బాలకృష్ణ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. నేను మొన్న కథ చెప్పినప్పుడు కూడా బాలయ్య గారికి మురళి ఒక 2 days ఆగన్నారు. టెన్షన్ ఒకవేళ నచ్చలేదేమో అనే లోపల ఒక టెన్షన్ పట్టుకుంది. కానీ ఆల్ ఆఫ్ ఈ సడన్ బాబు ఒకరోజు నైట్ 8 o'clock నా సెల్లు ఫోన్ చేసి మురళి కథ చాలా బాగుంది, ఈ కథ నేను చేసేస్తున్నాను, మూవ్ అయిపోదామని చెప్పేసి ఆ ఫస్ట్ టైం కాల్ రాగానే ఆల్మోస్ట్ డ్రైవింగ్లో ఉన్నాను. నేను ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర డ్రైవింగ్లో ఉన్నాను.
దిగేసి నడిచి వెళ్ళిపోవాలనిపించింది యాక్చువల్గా అసలు. ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా అంటే నేను అసిస్టెంట్గా చేసి వచ్చా ఆయన దగ్గర, అంత హ్యాపీ ఫీల్ అయ్యా. బాలకృష్ణ గారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. పరుచూరు మురళి ఆంధ్రుడు బీహార్ బ్యాక్డ్రాప్లో గోపీచంద్తో ఒక మంచి సినిమా తీయడం జరిగిందండి. దానికి 2 నంది అవార్డులు కూడా రావడం జరిగింది, ఎంటర్టైన్మెంట్కి, యాక్షన్ ఎపిసోడ్స్. అలాగే ఫస్ట్ బాలకృష్ణ గారు సబ్జెక్ట్ చెప్పడంతో ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత వరకు ఆయన ఎన్నో సబ్జెక్టులు విన్నారు. ఫస్ట్ టైం ఆయన వెళ్ళి చెప్పగానే, ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సబ్జెక్ట్ తోటి, మంచి ఎంటర్టైన్మెంటు, యాక్షన్ అన్నీ ఉండే ఒక సబ్జెక్ట్ తోటి మళ్ళీ బాలయ్య బాబుతో సినిమా తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. వినాయకుడు డైరెక్టర్ సాయి కిరణ్ అడవి సమర్పణలో 1000 లైట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం కర్మ. మన వాడిని ఒకడు చంపేశాడు. 17 deaths. చంపిన వాడెవరో తెలియదు, కానీ ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసు. వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రండి. ఈసారి ఎలా అడ్డుకుంటాడో చూద్దాం. శేష్ అడవి రైటర్గా, డైరెక్టర్గా, హీరోగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో లాంచింగ్ విశేషాలు మీకోసం. One day, one journalist from Hindu, Suresh, called me and said, "Boss, some boy made a film. Sir, chostara ani." Then I got some contacts. I called Sai, and then they showed me their trailers. Sesh came to my office and he showed me his trailer and the song, and that was very impressive. He worked so hard for this, and I wish him all the best. శేష్ సినిమా ఏం తీసాడో నాకు తెలియదు, కానీ వీళ్ళలో ఉన్న ప్యాషన్, ఒక తపన, ఒక కసి నాకు నచ్చినాయి. ఇతన్ని మల్లెపువ్వు అని ఒక సినిమాకి నేను ఆయన పెట్టుకుని హీరోగా సినిమా స్టార్ట్ చేసి 4 days షూటింగ్ చేసినాక నువ్వు పనికిరావు అని చెప్పి సినిమాని స్క్రాప్ చేసి వాడిని పంపించేసాం. అమెరికా నుంచి పిలిపించి మళ్ళీ వెనక్కి పంపించాను. 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద పంపిస్తే వాడు వెళ్ళి మామూలుగా అయితే ఇంకోటైతే ఆ బాధతో ఏదో మందు తాగటం అలవాటు చేసుకోవటం, లేకపోతే రకరకాల వ్యసనాలకు వెళ్ళిపోకుండా ఆ కసి పెట్టుకొని అప్పటి నుంచి కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో తనే సినిమా తీసి ప్రూవ్ చేసుకుందామని మళ్ళీ ఊళ్ళోకి వచ్చినాక అంత కసిగా నాకే ఫోన్ చేశారు దగ్గరనే, అంకుల్ నేను సినిమా తీశాను మీరు చూడాలి అన్నాడు. నేను సినిమా చూడరా, నిన్ను చూడటం ఇష్టం లేదు నాకన్నా. లేదు చూడాలి, నేను వస్తున్నా అని చెప్పి కేమ్ అండ్ ఇవాళ ట్రైలర్స్ చూసాం. డెఫినెట్గా ఆ కొత్త జనరేషన్, కొత్త వాళ్ళు కావాల్సిన అవసరం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఐ విష్ హిమ్ ఆల్ ది లక్. భరద్వాజ్ చెప్పినట్టు ఇట్స్ ఎ ప్యాషన్ అండ్ సిన్సిరిటీ, కమిట్మెంట్ విత్ విచ్ శేష్ has been working. That's what impressed me also. We love these youngsters who want to do something on their own. How much of struggle they are putting in, this we all know. So, as we have seen the teaser, it's he didn't want to show much. He wants you to go into the theater and see the movie. So anyway, it's been very impressive, and it creates a lot of interest, new technologies, new equipment that he has used, and it's a challenge for him, and we have to appreciate and wish him all the best. చేసిన వర్క్ ధైర్యంగా చూపెట్టుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. బట్ తను ఎవరితో అసోసియేట్ కావాలనుకున్న ఫస్ట్ హీ షోస్ హిజ్ విజువల్స్ అనమాట. అలా గట్స్తో నా దగ్గరికి వచ్చారు.
అంటే ఏదో హాలీవుడ్లో మ్యూజిక్ చేసాం అది ఇది ఏం చెప్పుకోకుండా ఫస్ట్ ఒక్కసారి నా విజువల్స్ చూడండి సార్, ఇఫ్ యూ లైక్ యూ వి విల్ అసోసియేట్ అన్నారు. ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. యాక్చువల్గా మ్యూజిక్లో కూడా చాలా డీటెయిల్స్లోకి వెళ్ళారు ఆయన. నేను అనుకుంటా అబ్బా ఇంత చాదస్తాం ఈయనకి అని, బట్ హీ వెంట్ టు ఎవ్రీ డీటెయిల్ అన్నాడు. అసలు ఒక పట్టాన వదలకుండా దాన్ని మాస్టరింగ్ చేసుకోవడానికి 3-4 months పట్టి అక్కడ యూఎస్లో మాస్టరింగ్ చేయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి బాంబేలో చేయించేసి చాలా శ్రమ పడ్డాడు. ఐ ప్రామిస్ హోల్ హార్టెడ్గా ఈ మ్యూజిక్ ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ శేష్. ఆల్ ది బెస్ట్. మన తెలుగు సినిమాకు ఒక 80 ఏళ్ల చరిత్ర ఉంది, కానీ ఈ 80 ఏళ్లలో కూడా ఇలాంటి సినిమా కానీ ఈ సినిమా కానీ ఇంతవరకు రాలేదు. థ్యాంక్ యూ. దీన్ని సరిగ్గా క్లాసిఫై చేయాలంటే ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనేది ఇట్స్ కేర్ఫుల్గా చెప్పాలంటే ఒక హారర్ సినిమా కాదు. చాలామంది మన మార్కెట్ ప్లేస్లో థ్రిల్లర్స్ని, సస్పెన్స్ని, హారర్స్ని మూడింటిని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ద కేస్. థ్రిల్లర్ అనేది ఇట్స్ మెంట్ టు థ్రిల్, బట్ ఇట్ కెన్ బీ వ్యూడ్ బై ఎనీబడి. అందులో ఒక విధమైన గోర్ అటువంటివి ఏముండవు అనమాట. ద ఫిల్మ్ అన్నయ్య 2-3 సార్లు అన్నట్టుగా కంప్లీట్గా యూఎస్లో షూట్ చేసి, నాకు తెలిసి పూర్తిగా యూఎస్లో షూట్ చేయబడిన ఫిల్మ్ ఇది ఒక్కటే అనుకుంటా తెలుగు సినిమాలలో. ఒక అమెరికన్ క్రూ తోటి, కొంతమంది ఫిల్మ్ స్కూల్ బడీస్ తోటి, ప్లస్ అక్కడ ఎల్ఏలో హాలీవుడ్ క్రూస్ తోటి మేము షూట్ చేసాం. నా పేరు పద్మ. నా వయసు 22. 18 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. నాకు తోడెవ్వరు లేరు. పద్మ, మీకు నా పేరు కుక్క తగలేదు. అసలు ఈ దేవెవరు? Let's take a short break in Popcorn. ఇంతందంగా ఉన్నవే ఎవరేనో